హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్ కుమార్. నేను మీకు ఈ వీడియోలో 10th క్లాస్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే లెసన్ నుంచి కంప్యూటింగ్ స్క్వేర్ మెథడ్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. క్వశ్చన్ చూసుకుంటే మనకి యాక్చువల్గా ఈ వీడియోలో ఏంటంటే ఏ ఎగ్జాంపుల్ తీసుకోవట్లేదు, డైరెక్ట్గా స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కే మనం రూట్స్ కనిపెడుతున్నాను. ఓకే, మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనం రూట్స్ కనిపెట్టాలి బై యూజింగ్ కంప్యూటింగ్ స్క్వేర్ మెథడ్. మీరు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇందులో ఉన్న కాన్స్టెంట్ టర్మ్ని అటుపక్క పంపించాలి. అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ఈక్వల్ టు మైనస్ సి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఎక్స్ స్క్వేర్కి ముందు నెంబర్ అని ఉంటే దాన్ని డివైడ్ చేయాలి. డివైడ్ చేయాలి అదే నెంబర్తో ఈక్వేషన్ మొత్తాన్ని. అంటే నేను ఇక్కడ ఏ ఉంది కాబట్టి డివైడ్ ఈక్వేషన్ విత్ ఏ. ఈక్వేషన్ అంటే ఎల్హెచ్ఎస్ అలాగే ఆర్హెచ్ఎస్ని కూడా డివైడ్ చేయాలి. అంటే ఏఎక్స్ స్క్వేర్ బై ఏ ప్లస్ బిఎక్స్ బై ఏ ఈక్వల్ టు మైనస్ సి బై ఏ. ఇక్కడ ఏ క్యాన్సిల్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సి బై ఏ. ఈ స్టెప్ జాగ్రత్తగా చూడండి, కొంచెం ఆలోచించాల్సిన స్టెప్. ఈజీయే. ఇక్కడ ఉన్న టర్మ్ని ఫస్ట్ మామూలుగా యాస్టీజ్గా రాసింది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు మైనస్ సి బై ప్లస్. ఇక్కడ మీరు ఈ ఈక్వేషన్లో చూసారు ఏంటంటే ఇక్కడ ఈ టర్మ్ నేను ఎక్స్ట్రాగా యాడ్ చేశాను. ఎల్హెచ్ఎస్కి యాడ్ చేశాను కాబట్టి ఆర్హెచ్ఎస్ కూడా యాడ్ చేశాను. ఎందుకు యాడ్ చేశాను అన్నది మీకు తర్వాత స్టెప్గా అర్థమవుద్ది. ఓకే, అయితే యాడ్ చేసాక ఇక్కడ టర్మ్ ఏమొస్తుంది అని అడగచ్చు. ఇక్కడ టర్మ్ ఏమొస్తుందంటే టర్మ్ ఈక్వల్ టు కోషియంట్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై 2. అంటే మనకి జాగ్రత్త చూడండి, ఇక్కడ కోషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? బి బై ఏ. అంటే బి బై ఏ డివైడెడ్ బై 2. అంటే బి బై ఏ డివైడెడ్ బై 2 మీరు దాన్ని చేసుకుంటే బి బై 2ఏ వస్తుంది. అంటే మనకి యాడింగ్ టర్మ్ అనేది బి బై 2ఏ. అంటే నేను అక్కడ ఏం చేస్తానంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ సి బై ఏ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్. ఈ టర్మ్ ఎందుకు యాడ్ చేశాను అన్నది మీకు తర్వాత స్టెప్గా అర్థమవుద్ది. ఫస్ట్ మీకు ఈ టర్మ్ అంటే ఈ బ్రాకెట్లో ఏ టర్మ్ రాయాలి అన్నది మీరు చూసుకోవాలి. ఇలా బ్రాకెట్స్ రాసి ఏ టర్మ్ రాయాలి అంటే ఎక్స్కి ముందు ఉన్న నెంబర్ని డివైడెడ్ బై 2 చేయాలి. ఇక్కడ ఎక్స్కి ముందు బి బై ఏ ఉంది, దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే బి బై 2a. అదే నెంబర్ని నేను బ్రాకెట్లో రాశాను. ఈ స్టెప్ చేసే ముందు ఒకసారి ఫ్రాక్షన్స్తో ఎడిషన్స్ అలాగే సబ్స్ట్రాక్షన్స్ అయ్యి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి, తర్వాత మళ్ళీ సమ్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ అనేవి ఏ బై బి ప్లస్ సి బై డి ఫామ్గా ఉంటే అక్కడ ఏ ఇంటూ డి ప్లస్ సి ఇంటూ బి బై బి ఇంటూ డి. సిమిలర్గా మైనస్ ఉంటే మైనస్, అలాగే ఇంటూ అయితే డైరెక్ట్గా న్యూమరేటర్ టు న్యూమరేటర్, డినోమినేటర్ టు డినోమినేటర్. ఒకవేళ డివిజన్ ఉంటే మాత్రం ఆ డివిజన్ సింబల్ని ఇంటూ కింద మార్చాలి. అంటే సెకండ్ ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుద్ది. అంటే ఇక్కడ సి బై డి అనేది డి బై సి అవుద్ది. మళ్ళీ ఇంటూ కాబట్టి న్యూమరేటర్ టు న్యూమరేటర్, డినోమినేటర్ టు డినోమినేటర్. ఒకసారి చూడండి, ఒకవేళ అంతే డినోమినేటర్స్ అనేవి రెండింటికి ఈక్వల్గా ఉంటే మాత్రం ఇటుపక్కనే రాశాను ఏ బై బి ప్లస్ సి బై బి. అంటే డినోమినేటర్స్ కంటే ఈక్వల్గా ఉంటే మాత్రం పైన డైరెక్ట్గా యాడింగ్ చేసుకోవచ్చు, అలాగే సబ్స్ట్రాక్షన్ కూడా చేసుకోవచ్చు. మీకు వస్తే ఓకే, ఒకవేళ రాకపోతే ఒకసారి చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఇంటూగా ఉన్నప్పుడు ఫ్రాక్షన్స్ అనేవి అంటే న్యూమరేటర్ టు డినోమినేటర్ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఏ బై ఎన్ ఇంటూ ఎన్ బై బి అక్కడ ఇంటూగా ఉన్నాయి, అలాగే న్యూమరేటర్ డినోమినేటర్ సేమ్ కాబట్టి క్యాన్సిల్ చేశాను. అదే ఇవన్నీ మీకు ఉపయోగపడితే సమ్స్గా, అందుకని ఒకసారి చెప్పాను అంతే. ఒక్కొక్కసారి చూసుకోండి, తర్వాత మరి మనం సమ్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దాకా ఎక్కించుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం లాస్ట్ స్టెప్గా చూసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ సి బై ఏ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్. నేను ఇక్కడ ఈ ఎల్హెచ్ఎస్ ప్లేస్లో ఏం రాస్తానంటే ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ అని రాస్తాను. ఈక్వల్ టు ఈ ఆర్హెచ్ఎస్ని సింప్లిఫై చేయండి. ఇందాకే చూసాం మనం ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఈ స్క్వేర్ అనేది దీనికి వస్తుంది, అలాగే
దీనికి కూడా వస్తుంది. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి -c/a ప్లస్ b²/4a². అంటే మనకి -c/a ప్లస్ b²/4a². ఫ్రాక్షన్స్ అనేవి a/b ప్లస్ c/d ఫామ్ ఇందాకే చేసాం కాబట్టి మనం డైరెక్ట్గా -c/4a² అంటే -4a²c ప్లస్ a/b², ab²/a/4a² అంటే 4a³ ఇక్కడ మనకి మామూలుగా x+b/2a². ఇక్కడ మీరు ఒకటి చూడండి, x+b/2a² ఎలా డైరెక్ట్గా రాశారు అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. x² ప్లస్ b/2a² ప్లస్ 2 x b/2a. ఇందాకే చేసాం మనం ఇంటూగా ఉన్నప్పుడు డైరెక్ట్ న్యూమరేటర్ టు డినామినేటర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే దీని ఆన్సర్ మనకి x² ప్లస్ b/a x ప్లస్ b/2a². ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే ఈ ఆన్సర్ ఇది ఒకటి. అంటే నేను దీని ప్లేస్గా టోటల్గా నేను ఇది రాశాను. మీకు ఇది డైరెక్ట్గా ఎలా రాయాలి అంటే ఇక్కడ యాడింగ్ టర్మ్ ప్లస్ ఎక్స్, యాడింగ్ టర్మ్ ప్లస్ ఎక్స్. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం ఇంక ఈ విషయం వదిలిస్తే ఇటుపక్క ఎక్స్ ప్లస్ b/2a² ఈక్వల్ టు ఇక్కడ న్యూమరేటర్లోనే ఒక ఏ కామన్ తీయచ్చు, అలాగే డెనోమినేటర్లోనే ఒక ఏ కామన్ తీయచ్చు. అలా తీస్తే a ఇంటూ ఈ ప్లస్ b² ముందు రాస్తున్నాను, -4ac అటుపక్క 4 ఇంటూ a ఇంటూ c బై 4 ఇంటూ a². ఒక ఏ కామన్ తీసాను. ఎందుకు కామన్ తీసానంటే క్యాన్సిల్ చేయడానికి. ఇప్పుడు మనకి ఎక్స్ ప్లస్ b/2a² ఈక్వల్ టు b² -4ac/4a². నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ స్క్వేర్ని అనేది నడిపక్క పంపించాలి. స్క్వేర్ని నడిపక్క పంపించినప్పుడు అది స్క్వేర్ రూట్ అవుద్ది. ఎక్స్ ప్లస్ b/2a ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ b² -4ac/4a². స్క్వేర్ రూట్ ఎప్పుడైతే వచ్చిందో దానికి ముందు ప్లస్ ఆర్ మైనస్ అనేది పెట్టాలి. ఓకే, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది అంటే మీనింగ్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఒకసారి ప్లస్తో రాయండి, అంటే ఎక్స్ ప్లస్ b/2a ఈక్వల్ టు ఒకసారి ప్లస్ అంటే రూట్ ఆఫ్ b² -4ac/4a². అలాగే ఒకసారి ఆర్ అని పెట్టి ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి ఆర్ అని పెట్టి ఎక్స్ ప్లస్ b/2a ఈక్వల్ టు మైనస్ ఆఫ్ రూట్ ఆఫ్ b² టోటల్ రూట్ ఆఫ్ b² -4ac/4a². ఓకే, మనకి నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే మనకి 2 వాల్యూస్ అంటే ఎక్స్ ప్లస్ b/2a ఈక్వల్ టు ప్లస్ రూట్ ఆఫ్ b² -4ac/√2a² కింద రాశాను. అంటే మీరు ఇక్కడ చూడండి, మనకి అక్కడ ఇందాక స్టెప్లో √4a² నేను √2a² కింద రాశాను. ఎందుకు రాశాను అంటే స్క్వేర్ రూట్ టోటల్గా క్యాన్సిల్ చేయడానికి. ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ మనకి అదే విధంగా రాసుకుంటే ఆర్ మైనస్ కూడా ఎక్స్ ప్లస్ b/2a ఈక్వల్ టు మైనస్ ఆఫ్ రూట్ ఆఫ్ b² -4ac/2a². అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా మనకి టోటల్గా మిగిలిన ఎక్స్ ప్లస్ b/2a ఈక్వల్ టు రూట్ ఆఫ్ b² -4ac/2a. ఇటుపక్క కూడా ఎక్స్ ప్లస్ b/2a ఈక్వల్ టు మైనస్ రూట్ ఆఫ్ b² -4ac/2a. అయితే ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ప్లస్ b/a నడిపక్క పంపిస్తే ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ b/2a నడిపక్క పంపిస్తే మైనస్ b/2a అంటే -b/2a ప్లస్ రూట్ ఆఫ్ b² -4ac/2a. ఆర్ ఇక్కడ కూడా ప్లస్ b/2a నడిపక్క పంపిస్తే మైనస్ అంటే ఎక్స్ ఈక్వల్ టు -b/2a మైనస్ రూట్ ఆఫ్ b² -4ac/2a. ఇందాకే మనం ఫ్రాక్షన్స్ చెప్పినప్పుడు చెప్పాం, డినోమినేటర్స్ అనేవి ఈక్వల్గా ఉన్నప్పుడు
డైరెక్ట్గా పైన న్యూమరేటర్స్ని యాడింగ్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ చేసుకోవచ్చు. అంటే ఎక్స్ ఈక్వల్ టు -b ప్లస్ √b² మైనస్ 4ac బై 2a ఆర్ ఎక్స్ ఈక్వల్ టు -b మైనస్ √b² మైనస్ 4ac బై 2a. ఓకే ఫ్రెండ్స్, మనకి లాస్ట్ x 2 వాల్యూస్ వచ్చేసి మీకు x ఈక్వల్ టు -b ప్లస్ √b² మైనస్ 4ac బై 2a ఆర్ x ఈక్వల్ టు -b మైనస్ √b² మైనస్ 4ac బై 2a. దీన్నే మనం కాంబినేషన్ ఉపయోగించింది. కాంబినేషన్స్ అంటే ప్లస్ ఆర్ మైనస్ ఒకే ఫార్ములా కింద x ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ √b² మైనస్ 4ac బై 2a. మనకి ఫార్ములా అనేది చాలా యూజ్ అవుద్ది. ఈ ఫార్ములా మనం డైరెక్ట్గా చదువుకుంటాం, బట్టి పడతాం. కానీ ఈ ఫార్ములా అనేది కంప్లీటింగ్ స్క్వేర్ ద్వారా డిరైవ్ చేస్తే వస్తుంది. ఓకే, మీరు ఈ విధంగా చేస్తే కంప్లీటింగ్ స్క్వేర్ అనేది 4 మార్క్స్ పడతాయి. మీకు నేను స్టాండర్డ్ ఫామ్ తీసుకుని చేయడం వల్ల మీకు ఇంత పెద్దగా హార్డ్గా రావచ్చు అని అనిపించవచ్చు. కానీ నెంబర్స్ తీసుకుని చేయడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. మీకు అంతగా నెంబర్ చేయగంటే నేను పేపర్ మీద పెడతాను, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని ఒకసారి చూడండి. దాన్ని వీడియోగా చెప్పినట్టే యాజ్ ఇట్ ఈజ్ ప్రతి స్టెప్ ఇందులో ఫాలో అవుదాం. ఒకసారి చూడండి. ఫస్ట్ కాన్స్టెంట్ టర్మ్ నెట్వర్క్ పంపించాలి. ఇందులో మనకు కాన్స్టెంట్ టర్మ్ వచ్చేసి -2 నెట్వర్క్ పంపిస్తే +2. ఆ తర్వాత ఏం చేయాలి అంటే x² ముందు ఏదైనా నెంబర్ ఉంటే దాన్ని డివైడ్ చేయాలి అని చెప్పానంటే ఆ నెంబర్తో ఈక్వేషన్ మొత్తాన్ని డివైడ్ చేయాలి. నేను ఆ విధంగా చేస్తే మనకి టోటల్గా ఈక్వేషన్ వచ్చేసి x² మైనస్ 6x/5 ఈక్వల్ టు 2/5. నెక్స్ట్ స్టెప్లో యాజ్ ఇట్ ఈజ్ రాసి నేను యాడింగ్ టర్మ్ చూడండి బ్రాకెట్లో స్పేస్ ఉంచేసి పెట్టాను. యాడింగ్ టర్మ్ ఈజ్ మీకు చెప్పాను కదా, యాడింగ్ టర్మ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ x డివైడెడ్ బై 2. అంటే x ముందున్న నెంబర్ని డివైడెడ్ బై 2 చేసి మనం ఆ బ్రాకెట్లో రాయాలి. అదేవిధంగానే రాస్తే అంటే x ముందున్న టర్మ్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ x ముందున్న నెంబర్ వచ్చేసి 6/5. కానీ మరి మైనస్ ఉంది కదా, మైనస్ రాయలేదని అడగచ్చు. మనకి స్క్వేర్ కాబట్టి యాడింగ్ టర్మ్ స్క్వేరే కాబట్టి మైనస్ రాసిన ఒకటే, మైనస్ కానీ ప్లస్ కానీ ఏది పెట్టినా ఒకటే, లేకపోతే సింబల్ ఏది రాయలేదన్నో పర్లేదు. ఓకే, మనకి 6/5 ఉంది. దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే డివిజన్ ఇంటూ కింద మారాలంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుద్ది, సెకండ్ ఫ్రాక్షను. ఆ విధంగా చేస్తే మనకి 6/10 వచ్చింది. ఆ రెండు 2 టేబుల్గా క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 2 3 6 2 5 10 అంటే టోటల్గా మనకి యాడింగ్ టర్మ్ అనేది 3/5. మీరు ఆ విధంగా చేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది. ఆ యాడింగ్ టర్మ్ తీసుకెళ్ళి నేను అబోవ్ ఈక్వేషన్లో పెట్టాను. x² మైనస్ 6x/5 ప్లస్ 3/5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2/5 ప్లస్ 3/5 హోల్ స్క్వేర్. మీరు ఆ విధంగా చెప్పాను కదా మనం ఇందాకైతే మనకి యాడింగ్ టర్మ్ b/2a ఈ వీడియోలో, కానీ ఇక్కడ 3/5. ఇందాక మనకి అక్కడ ప్లస్ ఉంది, ఎక్స్ కోఎఫిషియంట్ అదే ఎక్స్కి ముందు ఉన్న నెంబర్కి ప్లస్ ఉంది కాబట్టి మనకి a+b హోల్ స్క్వేర్ ఫామ్గా మనం దాన్ని అడ్జస్ట్ చేసాం. కానీ ఇక్కడ మీకు చూసుకోండి మైనస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ a-b హోల్ స్క్వేర్ ఫామ్గా అడ్జస్ట్ చేశాను. అంతే, ఇంక దానికి మించి ఏం లేదు. అక్కడ చెప్పినట్టు మీకు యాడింగ్ టర్మ్ ఇక్కడ కూడా వస్తుంది. దట్ ఈస్ 3/5 మనకు అక్కడ వేసాం కాబట్టి మీకు ఈజీగా ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ మీకు అర్థమైపోద్ది అన్ని స్టెప్స్. ఈ స్క్వేర్ నెట్వర్క్ పంపిస్తే రూట్ వచ్చినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ పెట్టమని చెప్పాను. ప్లస్ ఆర్ మైనస్ అంటే ఒకసారి ప్లస్తో రాసుకోండి, ఒకసారి మైనస్తో రాసుకోండి. ఓకే, మీకు ఆ విధంగా చేస్తే 2 రూట్స్ వచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది కంప్యూటింగ్ స్క్వేర్ మెథడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అలాగే చాలా చాలా ఈజీ. మీకు అక్కడ స్టాండర్డ్ ఫామ్ చూసి ఎవరు భయపడొద్దు. అది జస్ట్ మీకు అంటే ఏ ఈక్వేషన్ ఇచ్చినా ఈ విధంగా చేయాలి అని చెప్పడానికి మాత్రమే అది చెప్పాను నేను. మీకు ఎగ్జాంపుల్గా చేస్తే చూసారు కదా, చాలా ఈజీ. మీరు ఎటువంటి చూసుకోవాల్సింది ఏంటంటే మనకి యాడింగ్ టర్మ్ ఏంటి అనేది మీరు ఒకసారి చూసుకోవాలి. అలాగే a+b ఫామ్ a+b హోల్ స్క్వేర్లో అడ్జస్ట్ చేయాలా, a-b హోల్ స్క్వేర్లో అడ్జస్ట్ చేయాలి అనేది మీరు ఒకసారి చూసుకోవాలి. నేను చెప్పిన జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుద్ది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి 10th క్లాస్ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఈ వీడియోని, చాలా ఇంపార్టెంట్ ఇది. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో మీకు 10th క్లాస్కి సంబంధించి అన్ని 4 మార్క్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మీకు ఇందులో ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.